Hey soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 2026 ఎలా ఉండబోతుందో చూద్దామండి. యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ధనుస్సు రాశి వాళ్ళ కెరియర్, లైఫ్, జాబ్ లైఫ్, పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్, ఎన్ని లైఫ్సో కదండి మనకి. అన్నీ ఒక లైఫ్లోనే జీవించాలి. కాకపోతే ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ ధనుస్సు రాశి. అన్ని లైఫ్స్ ఒక్క లైఫ్లోనే జీవించాలంటే స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది. అందుకే అన్నిటికీ స్ట్రెంగ్త్, మీ స్ట్రెస్ని ఎదిరించే కార్డ్ వచ్చింది. స్టార్టింగే క్వీన్ ఆఫ్ వాండ్స్. అమేజింగ్. ధనుస్సు రాశి 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, ద మెజిషియన్. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే, మీ కార్డ్స్లో ఎనర్జీ, కాన్ఫిడెన్స్, ఎమోషనల్ హీలింగ్, న్యూ ఆపర్చునిటీస్, మేనిఫెస్టేషన్ పవర్, హ్యాపీనెస్ తీసుకొచ్చే పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్గా కనిపిస్తుందండి. మొదట్లో ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న మంత్ ఎండింగ్కి పవర్ఫుల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ద స్ట్రెంగ్త్ కార్డ్ అదే చెప్తుంది మనకి. ఈ నెల మీ బిగ్గెస్ట్ పవర్, పేషెన్స్ అండ్ ఇన్నర్ కరేజ్. మీరు ఎంత పేషెంట్గా ఉంటారో, మీ ఇన్నర్ కరేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారనమాట. మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా నిలబడగలరు. మీరు ఎంత పేషెన్స్గా ఉంటే అంత ఎమోషనల్లీ స్ట్రాంగ్గా నిలబడగలుగుతారనమాట. ఫియర్ ఓవర్కమ్ చేయగలుగుతారండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, యు ఆర్ స్ట్రాంగర్ దాన్ ద ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముందు ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నిటికీ అంటే కూడా మీరే స్ట్రాంగ్ అండి. అదే చెప్తుంది ఈ కార్డు మనకి. యు ఆర్ ద బ్రేవ్, స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ పర్సన్. క్వీన్ ఆఫ్ వాండ్స్. మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ నెల కాన్ఫిడెన్స్ మరియు అట్రాక్షన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పే కార్డ్ అండి. లీడర్షిప్ క్వాలిటీస్ని చెప్తుందనమాట. యు ఆర్ వెరీ చార్మింగ్ పర్సన్. ధనుస్సు రాశి వాళ్ళకి క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సోషల్ అటెన్షన్ పెరుగుతుంది మీకు జూన్ నెలలో. మీ ప్రజెన్స్ ఇతరులపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ని చూపిస్తుందన్నమాట. ఈ 5 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, ఇది మీ లవ్ లైఫ్ గురించి చెప్తుందండి. పాస్ట్ డిసప్పాయింట్మెంట్ లేదా ఎమోషనల్ రిగ్రెట్ ఇంకా కొంచెం ఎఫెక్ట్ చేస్తుందండి మిమ్మల్ని. ఓల్డ్ హర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడండి. మీరు మిస్డ్ ఆపర్చునిటీ ఫీలింగ్ మీకు నెలలో ఉంటుంది. ఎమోషనల్ సాడ్నెస్ కొంచెం కనిపించవచ్చు. కానీ ఈ కార్డ్ ఏం రిమైండ్ చేస్తుందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ లాస్ట్, బిహైండ్ యూ హ్యావ్ 2 more కప్స్, డోంట్ వరీ. మీరు ఇంకా పాజిటివ్ ఫ్యూచర్ బిల్డ్ చేయగలరు అని చెప్పే కార్డ్ అనమాట ఇది. ఎమోషనల్లీ కొంచెం సాడ్ ఫీల్ అయినా సరే ఆ సాడ్నెస్ని మీరు ఎక్కువ రోజులు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు రియలైజ్ అవ్వండి మీకు ఇంకా మంచి రోజులు ముందున్నాయి అని చెప్పి. ఈ 10 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి, మంత్ ఎండింగ్కి ఎమోషనల్ హ్యాపీనెస్ ఎనర్జీ అండి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫ్యామిలీలో పీస్ వస్తుందన్నమాట. రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది. మీ రిలేషన్షిప్ ఎవరితోటైనా సరే, అది మీ జాబ్తో కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో కావచ్చు, లేదంటే మీ లవర్తో కావచ్చు, మీ పెట్స్తో కూడా కావచ్చండి. మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఎవరితోటైనా సరే, ఈ సొసైటీతో కావచ్చు, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ప్రతి ఒక్క రిలేషన్షిప్ మీ లైఫ్లో ఉన్న అన్నిటి నుంచి మీరు సంతోషాన్ని పొందగలుగుతారండి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుందన్నమాట. యూ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్ ఇన్ దిస్ మంత్. సెలబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యారీడ్ పీపుల్కి ఫ్యామిలీ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుందండి. సింగిల్స్కి మీనింగ్ఫుల్ ఎమోషనల్ కనెక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట మీ లైఫ్లోకి. వెరీ బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా, ఇది మీ కెరియర్లో న్యూ ఆపర్చునిటీ వచ్చే కార్డ్ అనమాట. ఒక జాబ్ ఆఫర్ వస్తుందండి మీకు. న్యూ కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలి అంటే వాళ్ళు న్యూ స్కిల్స్, డెఫినెట్లీ న్యూ కోర్సెస్ జాయిన్ అయ్యి వాటిని నేర్చుకుంటేనే కదండి డెవలప్ చేసుకోగలరు. అది ఈ మంత్లో స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. లర్నింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందండి. బేసికల్లీ ఫైనాన్షియల్ స్టార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి
మీరు ఒకవేళ చదువుకుంటూ ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అంటే మీకు ఫైనాన్షియల్లీ యూ విల్ స్టార్ట్ ఏ స్మాల్ జాబ్ ఆర్ సైడ్ హజల్ ఒకటి స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్లో ద మెజిషియన్ కార్డు. ఈ నెల మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పే కార్డ్ అండి ఇది. మీ స్కిల్స్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ వల్ల ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కెరీర్ గ్రోత్ పాసిబుల్ ఉందండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. యూనివర్స్ మెసేజ్ ఏంటంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ నీడెడ్ టు క్రియేట్ సక్సెస్. పర్సనల్ గ్రోత్. ఈ నెల మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారండి. ఎమోషనల్లీ మెచ్యూర్ అవుతారనమాట. నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. ధనుసు రాశి వాళ్ళు మీరు పాస్ట్లో కనుక ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చేస్తుండి ఆ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని హార్మ్ చేస్తున్నట్లయితే వాటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారండి. జూన్ నెలలో కొత్త డైరెక్షన్లో లైఫ్ మూవ్ అవుతుంది. ఓవరాల్గా మీ హెల్త్ ఎలా ఉంటుందంటే ఎమోషనల్ స్ట్రెస్, స్లీప్ ఇంబ్యాలెన్స్, హార్ట్ రిలేటెడ్ టైర్డ్నెస్ కొంచెం ఎఫెక్ట్ చేయొచ్చు. రెస్ట్ మరియు హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. లక్కీ కలర్స్ ఏంటంటే ఈ నెల ఆరెంజ్, గోల్డెన్ ఎల్లో, వైట్ వేసుకోండి. ఈ డ్రెస్సెస్ మీకు లక్కును తీసుకొస్తాయండి. ఈ కలర్ డ్రెస్సెస్ ఈ రోజుల్లో జూన్ 1, 5, 10, 19, 23, 28 తేదీల్లో మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళడం కానీ, ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ట్రావెల్ చేయాలన్నా, ఎక్కడికైనా మీకు రిలేషన్షిప్ టాక్స్ పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లో. ఫైనల్లీ ధనుసు రాశి వాళ్ళకి జూన్ మంత్ హీలింగ్, కాన్ఫిడెన్స్, ఎమోషనల్ హ్యాపీనెస్, న్యూ బిగినింగ్స్, మేనిఫెస్టేషన్, సక్సెస్ అన్నీ తీసుకొస్తుందండి. బిగ్గెస్ట్ గైడెన్స్ ఏంటంటే డోంట్ స్టే ఫోకస్డ్ ఆన్ పాస్ట్ డిసప్పాయింట్మెంట్స్ వెన్ న్యూ బిగినింగ్స్ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. న్యూ బిగినింగ్స్ ఏవైతే మీ లైఫ్లో చాలా న్యూ బిగినింగ్స్ ఉన్నాయండి. అవన్నీ ఎంటర్ అవుతున్నప్పుడు మీ పాస్ట్ డిసప్పాయింట్మెంట్స్లో స్టక్ అయి ఉండవాకండి, మీరు బయటికి రండి. పవర్ఫుల్ మంత్ వేర్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ హీలింగ్ అండ్ పాజిటివ్ యాక్షన్ హెల్ప్ యూ అట్రాక్ట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. వెరీ గ్రేట్ మెసేజ్ అండి. ధనుసు రాశి వాళ్ళు మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ బిగ్ హార్ట్ and I will see you with another beautiful reading. Bye.